అందరూ ప్రైజ్ లార్డ్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట ఈ వర్తమానం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా శుభం కలుగును గాక. మనం నా పాఠం కొరకై వెళుతూ ఉంటున్నాం. దయచేసి మీరు కూడా శ్రద్ధగా ఈ పాఠాన్ని విని అర్థం చేసుకొని దాన్ని అనుసరిస్తూ మీ చేతనంత వరకు ఇతరులకు కూడా వినిపిస్తూ రండి. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాము. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తుంటున్నాము. అనుదిన ధ్యానములో మీ దాసుని అభిషేకించుకొని మీ ప్రజలకు వినే మా ప్రియమైన సోదరి సోదరులందరూ కూడా క్షమాభివృద్ధి కలమైనటువంటి మాటలు దయచేయమని, ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా, విన్న వాటిని తృణీకరించకుండా, మా ప్రభా కొంత చూసి కొంత విడిచిపెట్టకుండా ఈ కొన్ని మాటలు శ్రద్ధగా వినే మనసు వారికి దాచేయమని ప్రార్థన చేస్తూ, కనబడినటువంటి అంధకార శక్తులన్నీ కూడా నినాపడ బాధిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి మరొకసారి కొండ మీదకి మరొక మెట్టు ఎక్కుదాము. అనగా కొండ మీద ప్రసంగానికి మరొక మెట్టు ఎక్కుతామని దాని యొక్క అర్థం. ఈ కొండ మీద ప్రసంగం అంతా కూడా మెట్టులాగానే ఉంటూ ఉంటుంది. మనం ఎన్ని మెట్లు ఎక్కగలిగితే అంత చివరికి ఆ ప్రభువుని చేరుకుంటాం. అలాగుంటుంది కొండమైన యొక్క ప్రసంగం. అందుకని సామాన్యమైన ప్రసంగం కాదు ఇది. ఒకవేళ మిగతా పత్రికల్లో రాయబడ్డాయి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, లేక ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు పాత నిబంధన కాలంలో కూడా ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు చెప్పిన దానికను మిగతా వారు చెప్పిన దానికి చాలా అద్భుతంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ రోజున మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 వచనాలు ధ్యానిస్తూ వచ్చారు. ఇప్పుడు 21వ వచనం ధ్యానించబోతున్నాం. 21 నుండి 26 వచనాలు ఒకే విషయం మీద గురించి మాట్లాడుతూ వచ్చినాయి. ఏమిటదంటే, నరహత్య చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా. నరహత్య చేస్తే అతని విమర్శకు లోనవుతున్ననే మాట పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పే మాట ఏమిటంటే, తన సహోదరుని చూసి మరి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోబడు, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోబడు. కాబట్టి ఎందుకు ప్రభువారు ఈ మాటలు చెప్తూ వచ్చినాడు? తన సహోదరుని చూసి మాటలు అంటే శిక్షకు లోబడతాడా? నరహత్య చేస్తే శిక్ష ఉంటుందా? నరహత్య చేస్తే నరకానికి పడాల్సిందే? అవును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా ఇదే మాటలు ఉన్నాయి. ఎవరెవరు నరకానికి పెడతారు అంటే అక్కడ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు ప్రభు. పిరికివారు, అవిశ్వాసులు, మరి నరహంతకులు అనే మాట కూడా ఉపయోగించాడు. కాబట్టి నరహంతకులు అనేటటువంటి వారు తప్పనిసరిగా నరకానికే వెళ్ళిపోతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే ఇందులో మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, నరహంతకులు ఎందుకు తయారవుతున్నారు? ఎవరు తయారు చేస్తున్నారు? ఎందుకు వారు నరహంతకులుగా మారుతున్నారు? మరి దాని యొక్క పర్యవేక్షణ ఎలాగా ఉంటున్నది అనే విషయాలు మనం ఇక్కడ 21వ వచనం నుంచి 26వ వచనాలు మనం ధ్యానిస్తూ వద్దాం. మరి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నరహత్య చేయకూడదు అనే మాట కనబడుతున్నది. హత్య అంటే చంపడము అని అర్థం. ఏ కారణం లేకుండా చంపేదాన్ని హత్య అంటారు. హత్య చేశారు అంటారు. అందుకని కొన్నిటిని ఆత్మహత్య అంటారు. అంటే ఆత్మ కూడా హత్య ఉంటుంది, ఆత్మను కూడా చంపేసడానికి ఉంటుంది. కాబట్టి ఈ హత్యలు 2 రకాలైనటువంటి హత్యలు. ఒకటి శరీర సంబంధమైన హత్య అయితే, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి హత్య, అనగా చంపివేయటము అనేటటువంటిది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ విషయాల గురించి నిన్న కూడా మరి 2వ వర్తమానంలో బల్ల దగ్గర మీకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను.
కొంతమంది ఇప్పుడు నూతనమైన వారు కూడా వింటున్నారు కాబట్టి మన శ్రద్ధగా ఆలకిస్తురండి. నరహత్యకు కారణం ఏమిటి? మనం పూర్వం నుంచి మనం కానీ చూస్తూ వస్తే అనేకమైనటువంటి రాజ్యాలు ఒక రాజ్యం ఇంకొక రాజ్యాన్ని జయించి కొన్ని వేలాది మంది ప్రజలను చంపిస్తూ వచ్చారు. అలాగే అనేకమైనటువంటి వారు మత సంబంధమైనటువంటి వాటి కొరకై ఒకరినొకరు చంపుకొని లక్షలాది ప్రజలు చనిపోయిన వారి యొక్క చరిత్ర మనకు కనబడుతుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా మరి అనేకమైనటువంటి వారి యొక్క పార్టీల కొరకై మరి అనేకమైనటువంటి వారిని చంపేసినటువంటి చరిత్ర కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు సుమా, బంధువులు కూడా ఆస్తుల కొరకు దేని కొరకు తమ సొంత బంధువులను కూడా చంపినటువంటి విధానాన్ని, చంపిస్తున్నటువంటి విధానాన్ని కూడా నేటి వరకు కూడా మనము తెలుసుకుంటూనే ఉన్నాం. అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? సొంత కుటుంబంలో కూడా ఈ నరహత్య అనేది ప్రారంభించబడుతున్నది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువు ఎందుకు ఇంత కఠినంగా చెప్పడి విషయాన్ని గురించి? పైన విషయాలు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నరహత్యను గురించి చాలా గట్టిగా చెప్తూ వచ్చాడు. అందుకనే ఈ మాటలు మనం శ్రద్ధగా ఆలకించండి. ఈ వర్తమానం ప్రపంచం అంతటికి కూడా సరిపోతుంది. అది అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆస్ట్రేలియా అయినా, భారతదేశం అయినా, చైనా అయినా, రష్యా అయినా, జపాన్ అయినా, ఎక్కడైనా సరే ప్రపంచం అంతటికి కూడా సరిపోయేటటువంటి వర్తమానం ఈ వర్తమానమే. ఎందుకంటే నరహత్య జరగనటువంటి యొక్క గ్రామము లేదు, పట్టణము లేదు, రాష్ట్రము లేదు, దేశము లేదు, ప్రపంచం లేదు, ఖండము కూడా లేదు. అందుకని వర్తమానం అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి యొక్క మాట ప్రభువు చెప్పాడు. ఈ వర్తమానం కొరకై మనము రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మొదటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక వ్యక్తిని చంపుకుంటాడా? ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ద్వేషించుకుంటాడా? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని దూషించుకుంటాడా? ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మరి అనేక విధమైనటువంటి భేదభావాలు చూపిస్తాడా? ఒక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తికి ఎందుకు గిట్టడం లేదు? అందరం మానవులమే కదా, అందరము కూడా దేవుని ద్వారా సృష్టి చేయబడ్డాం కదా, అందరం కూడా ఆయన రూపురేఖలమే కదా. మరి ద్వేష విద్వేషాలు ఏంటి? ఈ అసూయ పగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందుకనే యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 44వ వచనంలో ఒక చక్కని మాట మన ప్రభు చెప్పి వచ్చాడు. అక్కడ ఆయన చెప్తున్నట్టు సందర్భాన్ని, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిచయాలు ఆయన అడుగుతున్న సందర్భాలను ఉపయోగించి ఆయన ఒక మాట అన్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధకులు, వాడు ఆది నుండి నరహంతకుడు అనే మాట కనబడుతూ వచ్చింది. కాబట్టి మీరు మీ యొక్క తండ్రి అయిన అపవాది. కాబట్టి నరహత్య తండ్రి ఎవరు అంటే అపవాది. అపవాది అంటే శైతానుడు, అపవాది అంటే లూసిఫర్, అపవాది అంటే పరలోకములోంచి పడిపోయినటువంటి దేవదూత, అపవాది అంటే దేవునికి వ్యతిరేకంగా తను తాను గర్వించి అతిశయించుకున్నటువంటి వాడు. అపవాది అంటే నేనే పరలోకానికి అధికారం ఉండాలని తన మనసులో అనుకున్నటువంటి వాడు. అందుకనే దేవాది దేవుడు అతని త్రోసివేసేసిన తర్వాత, ఈ భూమి మీద పడిన తర్వాత ఆ పితరుడు లేక ఆ అపవాది ఈ యొక్క నరహంతకుడికి నాంది లేక ప్రారంభికుడిగా కనబడుతుంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయిందా? మనం అందరం మంచివాళ్ళమేనయ్యా, ఒకరినొకరు చంపుకోము, మనం ఒకరినొకరు ద్వేషించుకోము, ఒకరినొకరు దూషించుకోము. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేపిస్తున్నారు? అందుకని అనేక సందర్భాల్లో మీతో చెప్తూ ఉంటున్నా అనే విషయాలు బాగా అర్థం చేసుకోనండి. ఈ ప్రపంచంలో 3 శక్తులు ఉన్నాయి. ఒకటి దైవశక్తి, రెండవదిగా శైతాను శక్తి, మూడవదిగా మానవ శక్తి. మంచి కార్యాలు చేయించేది దైవశక్తి, చెడు కార్యాలు చేయించేది శైతాను శక్తి. వీళ్ళిద్దరి కడుకై వాడబడేది మానవ శక్తి. అందుకనే సోదరి సోదరుడా, నాటి నుండి నేటి వరకు కూడా వాడు భూమి మీద పడిన తర్వాత అనేకుల యొక్క హృదయాల్లో చేరుతాడు, అనేకుల మనసులో చేరుతాడు, వారిని ప్రోత్సాహపరుతాడు, వారిని పురికొల్పుతాడు, వాడికి అనేకమైన ఆకర్షణలు చూపిస్తాడు. అందుకనే మొట్టమొదటిగా ద్వేషం వస్తుంది, తర్వాత అసూయ వస్తుంది, తర్వాత పగ వస్తుంది, తర్వాత తగాదా వస్తుంది,
తగాదా పెద్దదైపోయిన తర్వాత కొట్లాట వస్తుంది. కొట్లాట ఇంకా తీవ్రమైన తర్వాత చంపుకోవటం ప్రారంభిస్తారు. అర్థమైందా? ఇంత చరిత్ర ఉంది నరహత్య వెనుక. అయితే ఆది నుండి నరహంతకుడని అన్నాడు. ఎందుకు? ఈ యొక్క అపవాది ఎలాగా మనుషులను చంపేస్తాడో క్లుప్తంగా 2 మాటల్లో చెప్తున్నా, అర్థం చేసుకోండి. 2 రకాలుగా మనం చనిపోతాం. ఒకటి ఆత్మలో మనం చనిపోతాం, 2 శారీరకంగా చనిపోతాం. శారీరకంగా చనిపోయి మన యొక్క శరీరంలో 3 భాగాలు ఉంటాయి. శరీరము మనం అందరం చూస్తాము. చర్మము, ఎముకలు, కండరాలు, నరాలు, రక్తము, ఇవన్నీ కూడా మన కళ్ళకు కనబడతాయి. ఇది శరీరము అంటాం. ఈ శరీరమైన అనేక భాగాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, నాలుక, శిరస్సు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కూడా మనకు దాని మీద ఉండే అవయవాలు. ఇది ఒక భాగం. లోన ప్రాణం ఉంటుంది, లైఫ్, జీవం ఉంటుంది. అది ఈ ప్రాణం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ యొక్క శరీరాన్ని యొక్క కదలికలు, మాట్లాడడానికైనా, చూడడానికైనా, వినడానికైనా, చేయడానికైనా, నడవడానికైనా శక్తిని, వాటిని మూమెంట్స్ అనగా కదిలించే దాని యొక్క శక్తి ప్రాణానికి ఉంటుంది. అయితే ఈ ప్రాణము మంచి వాటిని చేపిస్తుంది, చెడ్డవాటిని కూడా చేపిస్తుంది. రెంటిని చేపిస్తుంది, అనుమానం లేదు. అయితే 3వ పాయింట్ ఏంటంటే ఆత్మ, ద స్పిరిట్ అంటారు, ఆత్మ అంటారు. ఎందుకంటే ఆదికాండము 2 అధ్యాయములు అంటారు, యెహోవా నరుని ఆత్మ ఊది జీవాత్మను ఊదగా అతడు జీవాత్మ ఆయను. శరీరము, జీవము, ఆత్మ. ఇప్పుడు మనకు ఆత్మ ఉన్నది, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉన్నది. అయితే శరీరం ఏ రీతిగా అయితే ఆకలి కొంటదో, దప్పిక కొంటదో, తన కోరికలు నెరవేర్చుకుంటుందో, నిద్ర కోరుకుంటుందో, అలాగనే ఆత్మ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తాను కూడా కొన్ని కోరికలు కోరుకుంటారు. ఏమిటి అదంటే దైవ చింతన, పరిశుద్ధ జీవితము, ప్రేమ జీవితము, సమానత్వము, క్షమించడము, దీర్ఘశాంతము, అందరినీ గౌరవించడము, అందరినీ ప్రేమించడము, దేవుని మహిమపరచడము, దేవుని దగ్గరికి వెళ్ళటము, ఆయనతో సంబంధం కలిగి ఉండడము. ఇవి ఆత్మ యొక్క కార్యాలు. వింటున్నారా? వినండి అందరు శ్రద్ధగా. ఈ వర్తమానాలు ప్రభు మనం ప్రేమించిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ చనిపోతుంది. ఇలా ఆదికాండం 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు ప్రభు చెప్పాడు ఆదాముకు, ఏమని చెప్పాడు? మీరు ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టులో అన్ని ఇక్కడున్న ఫలాలని తినవచ్చు, కానీ మంచి చెడ్డలు తెలివిచ్చేటటువంటి వృక్షంలో ఫలం తిన్నారా చనిపోతారని. అయితే వాళ్ళ ఫలాలు తిన్నారు, చనిపోయినారు. కొంతమంది అంటారు బైబిల్ తెలియనటువంటి అజ్ఞానులు, ఎక్కడ చనిపోయినారు? వాళ్ళు బ్రతికారు కదా, బైబిల్ తప్పు కదా. అది కాదు సోదరుడా, వారి ఆత్మ చనిపోయింది. అప్పుడు వరకు దేవదూతలుగా ఉన్నారు. వారికి సిగ్గు అంటే తెలీదు, మోసం అంటే తెలీదు, భార్యాభర్తలుగా అనేది కూడా వారికి తెలీదు. వారిద్దరూ కూడా సహవాసంగా ఉంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే వారి ఆత్మ చనిపోయింది, మొట్టమొదటి హత్య అవ్వను చంపేశాడు. శైతానుడు వచ్చి ఒక స్త్రీని చంపేసేసాడు. అందుకని నేడు ప్రపంచమంతా కూడా ఏ సమస్య వచ్చినా స్త్రీయే. ఇంటిలో ఒక పరిస్థితి వస్తే స్త్రీయే, ఆస్తుల దగ్గర పరిస్థితి వస్తే స్త్రీయే, వివాహంలో వస్తే స్త్రీయే, ఆఖరికి యుద్ధాల్లో కూడా స్త్రీల యొక్క పాత్రే. ప్రతి తగాదాల వెనుక స్త్రీల యొక్క పాత్రే, ప్రతి హత్య వెనుక స్త్రీల యొక్క పాత్రే. ఎంత మనుషుడైనా పురుషుడైనా సరే ఒకానొక దినాన తన భార్య యొక్క సలహా తీసుకోవాల్సిందే. నేను చెప్తున్నాను, పాత నిబంధన కాలంలో మరి రాజుగా అహాబ్ రాజు, ఇశ్రాయేలుకు రాజు. ఆయన దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, సైన్యం ఉంది ఆయన దగ్గర, బలం ఉంది ఆయన దగ్గర, ఏమైనా చేయగలడు.
అయితే ఎవరు సలహా తీసుకున్నాడంటే తన భార్య సలహా తీసుకున్నాడు, యెజబెలు. అందుకనే ఆ యొక్క భూమి కలిగినటువంటి వ్యక్తిని చంపేసేసేసారు. చూసారా ప్రియులారా? అందుకనే మొట్టమొదటిగా ఆత్మను చంపేసినటువంటి యొక్క స్థితి అవ్వను చంపేసేసింది, పురుషుని దగ్గరకు రాలా. నేడు కూడా ఆ అపవాది ప్రారంభంలో ఉన్నవాడు మొట్టమొదటిగా బలహీనమైనటువంటి యొక్క స్త్రీని ఉపయోగించుకుంటాడు. ప్రతి సందర్భంలో ఏదైనా సమస్య వచ్చిందంటే స్త్రీ లేనటువంటిది ఎక్కడ కూడా సమస్య లేనేలేదు. అది అక్కడ ప్రారంభించబడింది, ఇప్పుడు కాదు. ఆ తర్వాత ఈయన కూడా చనిపోతాడు. దాని ఫలితం ఎక్కడికి వచ్చింది? వాడు కుటుంబంలోకి వచ్చింది. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి యొక్క హత్య జరిగింది అక్కడ. ఎవరు? సొంత అన్నయ్యే తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. చంపుతాడా? ఎవరైనా చేస్తారా పనులు? చెయ్యరు. కానీ వాళ్ళ వెనక ఒక శక్తి పనిచేస్తున్నది. ఆ శక్తే శైతాను శక్తి, అదే అపవాది శక్తి. అది ద్వేషం పెంచుతుంది, అసూయ పెంచుతుంది, పగ పెంచుతుంది, సమానత్వాన్ని తొలగిస్తుంది, ఒకరినొకరి ప్రేమించుకునే గుణం ఉండదు, దూషించుకునే గుణం ఇస్తుంది. ఆ శైతానుడు చేసే పనులను బట్టి నేడు ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైపోయింది. ఒకడు అంటాడు వాడు అమెరికా వాడు, ఇంకోడు అంటాడు వీడు బ్రిటిష్ వాడు, ఇంకోడు అంటాడు ఇటు చైనా వాడు, ఇంకోడు అంటాడు వీడు పాకిస్తాన్ వాడు, ఇంకోడు అంటాడు ఇండియా వాడు. అలాంటప్పుడు మరి అన్ని దేశాలకు మనం ఎందుకు సంబంధం కలిగి ఉంటున్నాం? ఒక దేశం లేకపోతే ఇంకో దేశం లేదు కదా. మనం అమెరికా మీద ఆధారపడాల్సిందే, అమెరికా బ్రిటన్ మీద ఆధారపడాల్సిందే, బ్రిటన్ అమెరికా మీద ఆధారపడాల్సిందే. ప్రతి దేశానికి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అలా అనకూడదు, తప్పు. కానీ అది చేయించేవాడు ఎవడంటే శైతానుడు, అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడు. అక్కడ ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? అవ్వనేమో ఆత్మీయంగా చంపేసేస్తే వాళ్ళు కుటుంబంలో చేరి శారీరకంగా హత్య చేయించేశాడు. నేటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఎన్ని గ్రామాలు ఎన్ని హత్యలు జరగడం లేదు, ఎన్ని పట్టణాలు ఎన్ని హత్యలు జరగడం లేదు, రాజ్యాలు హత్యలు జరగడం లేదా, దేశాల హత్యలు జరగడం లేదా? వీడన్ని కారణం ఎవరు? శైతానుడు. మనమందరం మంచివాళ్ళమే, మనలో ఏ పొరపాటు లేదు. కానీ మనం ఏం చేసేవాడికి అప్పగించుకున్నాము. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:1 అంటాడు, మన అపరాధముల చేత మన పాపముల చేత చచ్చిపోయిన వారమై ఉండగా అంటాడు. ఒకసారి నువ్వు దేవునికి వ్యతిరేకమైన అపరాధం చేసినా, పాపం చేసినా నీ ఆత్మ చనిపోతుంది. నీ ఆత్మ చనిపోయినప్పుడు నువ్వు విచక్షణను కోల్పోతావు. ఏమి చేయాలో నీకు తెలియదు, ఏమి మాట్లాడాలో నీకు తెలియదు, ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలియదు. ద్వేషాలతో రగిలిపోతూ ఉంటావు, అసూయ పగలతో రగులుతూ ఉంటావు. వాడిని కొట్టాలా, వీడిని తిట్టాలా, వాడిని దోసుకోవాలా, వీడిని దోసుకోవాలా, నేను గొప్పవాడు కావాలా, నేను స్వార్థపరుడు కావాలా అనేటటువంటి విచక్షణలోకి నీవు వచ్చేసేసి ఇతరులను చంపేదాని కొరకై పూర్తి రీతిగా తయారైపోతారు. సోదరుడా, అందుకనే ఇది నరహత్య అనేటటువంటి విషయాన్ని గురించి ప్రభు మాట్లాడేటువంటి ఒక విషయం. సరే, ఇప్పుడు మూడో విషయానికి వస్తున్నాను. ఈ నరహత్య చేసేదానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఆస్తుల కొరకైన విషయం. అర్థమైపోయిందా? ఆస్తుల కొరకైనటువంటి విషయంలో మొదటిగా ఈ యొక్క నరహత్యలు జరుగుతూ వస్తాయి. రెండో విషయానికి వచ్చేటప్పటికి ఇది పేరు ప్రఖ్యాతుల కొరకై జరిగించినటువంటి యొక్క నరహత్యలు ఇవి. మూడో దానికి వచ్చేటప్పటికి మత సంబంధమైనటువంటి దేవుడి పేరుతో జరిగేటటువంటి నరహత్యలు ఇవి. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 3 విషయాల్లోనే మన ప్రపంచం అంతా కూడా అలా కల్లోలం అయిపోతుంది నరహత్యల్లో. మొదటిది ఏం చెప్పాను? ఆస్తులు. సోదరుడా, ఏమి తీసుకొచ్చావు నీవు లోకంలోకి? ఏమి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావు? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతావు. ఉన్నంతకాలం కష్టపడుతున్నావు, జీవిస్తున్నావు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నావు, బిడ్డలు పెట్టుకున్నావు, బిడ్డలు పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని కష్టపడనివ్వండి.
వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటారు. వాళ్ళు ఇతరుల యొక్క ఆస్తులు కావాలా? దేవుడు సృష్టించే భూమి అంతా ఆక్రమించుకోవాలా? ఇతరుల యొక్క భూములు కావాలా? ఆస్తులు కావాలా? వాళ్ళ బిల్డింగ్లు కావాలా? వాళ్ళ స్థలాలు కావాలా? వాళ్ళ పొలాలు కావాలా నీకు? అందుకనే ఆ కారణం చేతనే జరుగుతుంటున్నాయి. హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటే ఆస్తుల కొరకే జరుగుతున్నాయి. అందుకని ఈ ఆస్తులను బట్టి బంధువుల్లో, స్నేహితుల మధ్యలో, అనేకమైనటువంటి స్థలాల మధ్యలో ఆస్తుల కొరకే చంపేసుకుంటున్నారు. సొలొమోను ఒక మాట అన్నాడు, మహాజ్ఞాని ఆయన మించిన జ్ఞాని పుట్టలేదు, పుట్టబోడు. ఆయన ఎంత గొప్ప జ్ఞాని అంటే మతి మరుపు అసలు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలనుకున్నాడట. ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియదు ఆ సంగతి. చీమల భాష ఆయనకు అర్థమయ్యేదట. అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఏం చెప్పాడు తెలిసిన? లోకములో నేను అనుభవించినది ఏమీ లేదు, లోకములో నేను సంపాదించిన ధనమేమీ లేదు. అది బంగారమైనా, వెండైనా, ఏదైనా సరే, పేరు ప్రఖ్యాతులైనా నేను పొందినటువంటిది ఎవరూ లేరు. అది నేను ఒకటి నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాను అంటే, ఒకటి అడిగాడు నా యొక్క దేవుణ్ణి, అయ్యా నన్ను ధనవంతుడిగా చేయవద్దు, గొప్ప ధనవంతుడిగా చేసేవా, దేవుడు ఎక్కడున్నాడో అని అంటాను. వద్దు నాకు అది. మరి పేదవాడిగా చేశాడా, తినటానికి తిండి ఉండదు, ఉండటానికి ఇల్లు ఉండదు, ప్రతి వాళ్ళు అంటారు నీ దేవుడు ఎక్కడ పోయినాడు అంటారు. అలాగొద్దు ప్రభువా, నాకు తృప్తికరంగా ఏ రోజుకు ఆ రోజు నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నట్లు చాలు. నన్ను ఎక్కువగా చేయొద్దు, తక్కువగా చేయొద్దు, మధ్యస్థముగా ఉంచు చాలు. అంతకంటే ఎక్కువ కావాలి నీకు ఆస్తులు? ఆస్తుల కొరక చంపుకుంటున్నావా? ఈడ ఆస్తుల కొరక చంపుకో, ఆడపోయి నరక గుండంలో కాలు, అగ్నిగుండంలో మాడు. నాలుక కేకలు వేస్తుంది అక్కడ, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది అక్కడ, గుండెలు బాదుకుంటావు అక్కడ, ఎంట్రుకలు పెరికి వేసుకుంటావు అక్కడ. ఇవన్నీ అయిపోతాయి అనుకోగాకు, మళ్ళీ ఇవన్నీ వస్తాయి. నువ్వు ఎలాగైతే లోకానికి వచ్చావో అలాగనే మళ్ళీ ఆ శక్తి మళ్ళీ నీలో పంపించి దేవుడు నిన్ను అలాగ చేస్తాడు. అందుకనే జాగ్రత్తగా ఉండు. నరహత్య చేయడం అనేది మంచిది కాదు. ఆస్తుల కొరకు ఎవరైనా చంపొద్దు. పొలాల కొరకు, స్థలాల కొరకు, బిల్డింగుల కొరకు, దేని కొరకు నువ్వు చంపొద్దు. రెండవదిగా చెప్పాను, పేరు ప్రఖ్యాతులు. ఇది రాజకీయ నాయకులు చేసే పనులు. వాళ్ళ పార్టీ కొరకు ఇతర పార్టీ వాళ్ళని చంపిస్తారు. వాళ్ళ పార్టీ ఘనంగా ఉండాలని, వారు ఆస్తులు సంపాదించుకోవాలని, వారు భూములు సంపాదించుకోవాలని, వారు కోటీశ్వరులు కావాలని చెప్పేసి అడ్డం వచ్చిన వాళ్ళందరూ చంపేసేస్తారు. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఒక పెద్ద అధికారిగా ఉండవచ్చు, లేక ఒక పరిపాలకుడిగా ఉండవచ్చు. దేవుడు తీర్పున్నది, విమర్శకు లోనగుతావు. అందుకనే ఆ మాటల్లో దేవుడు ప్రభు చెప్తూ వచ్చినాడు, విమర్శకు లోనగే పరిస్థితికి వస్తుంది. చూసావా ప్రియమైన సోదరి సోదరుడా, నీ పార్టీ కొరకు, నీ రాజకీయం కొరకు హత్య చేయించవద్దు. చేశారా ప్రభు విమర్శిస్తాడు, ఒకరోజు విమర్శిస్తాడు నిన్ను. చూసారా? మూడో విషయానికి వస్తే, వీళ్ళు ఎవరంటే మత సంబంధమైనటువంటి మౌఢ్యులు. మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప, మా విశ్వాసం గొప్ప, మా గ్రంథాలు గొప్ప. మంచిదే, నీది గొప్ప అయితే గొప్పగానే ఉంచుకో. ఆ గ్రంథం ప్రకారం పరిశుద్ధంగా జీవించు, ఆ గ్రంథ ప్రకారం అందరు ప్రేమించు, ఆ గ్రంథ ప్రకారం సమానంగా చూడు, ఆ గ్రంథ ప్రకారం నీ జీవితంలో మంచి శ్రేష్టమైనటువంటి మంచి పేరు తెచ్చుకో. ఎవరు నీ దగ్గరికి వస్తారు, ఎవరు నీకు బోధిస్తారు, ఎవరు నీ యొక్క వేరే దేవుని గురించి ప్రకటిస్తారు. గ్రంథం మంచిదని చెప్తావు, దేవుడు మంచిదని చెప్తావు, గుడి మంచి చెప్తాంటావు, అది మంచిదంటావు, అది మంచి. జీవితం చూస్తే చెడిపోయినటువంటి జీవితం, త్రాగుబోతుగా, తిట్టుబోతుగా, తిరుగుబోతుగా, నానా రకాలైనటువంటి విభిచారిగా చెడు పనులు చేసుకుంటూ నా దేవుడు గొప్ప, నా గ్రంథం గొప్ప, నా విశ్వాసం గొప్ప అంటే ఏమిటి నీకు చేసినటువంటి దానికి? మంచి మాటలు చెప్తే చంపేస్తారా వాళ్ళని? జీవితం మార్చుకోమంటే చంపేస్తారా వాళ్ళని? ప్రేమగా జీవించండి చంపేస్తారా వాళ్ళని? సత్యమైన మాటలు చెప్తే వాళ్ళని చంపేస్తారా మీరు? జాగ్రత్త. ఇక్కడ నువ్వు చంపివేయచ్చు, ఆత్మను మాత్రం చంపలేవు. అందుకనే ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, ఆత్మను చంపనేరక శరీరాన్ని చంపే వాళ్ళకి నువ్వు భయపడవద్దు అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే దేవుని నమ్ముకున్న బిడ్డలు, వాళ్ళు ప్రాణాలైనా ఇచ్చారు కానీ వారు ఏమాత్రం వాళ్ళ యొక్క ఆత్మను మాత్రం చంపలేకపోయినారు. ఎంతమంది యూదులు తమ యొక్క ప్రాణం ఇవ్వలేదు, ఎంతమంది క్రైస్తవులు తమ యొక్క ప్రాణం ఇవ్వలేదు. నీరో చక్రవర్తి ఎంతమందిని చంపలేదు, హిట్లర్ ఎంతమంది చంపలేదు.
చరిత్రలో ఎంతోమంది ఉన్నారు, లక్షల మందిని చంపిన వాళ్ళు ఉన్నారు. కానీ వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. కానీ జీవంగల దైవ గ్రంథం అలాగే నిలబడిపోయింది. ప్రియమైన సోదరి సోదరుడా, కాబట్టి మత సంబంధమైనటువంటి వాటిల్లో దయచేసి నరహత్యలు చేయవద్దు. ఏ మతమైనా ఏ దేవుడైనా జీవితం మారిస్తే మంచిదే. నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగి, అందరూ సమానంగా చూడగలిగి, నీతిగా యథార్థంగా భక్తిగా నువ్వు జీవించగలిగితే మంచిదే. అది లేకపోతే కదా. అందుకనే మతము కొరకై ప్రాణాలు తీసేవాళ్ళు, పేరు ప్రఖ్యాతుల కొరకై ప్రాణాలు తీసుకునేవాళ్ళు. మరొక విషయాన్ని చెప్తున్నాను ముగింపులో, చాలా శ్రద్ధగా ఆలకించండి. ఈ హత్యలు చేయించేవారు కొందరైతే చేసేవారు కొందరు, ప్రేరేపించేవారు మరికొందరు. ఈ ప్రేరేపించే యొక్క జాతిలో స్త్రీలు ఉంటారు. మొట్టమొదటిగా చేయించేటటువంటి వాళ్ళలో ధనవంతులు డబ్బు ఇస్తారు. పేదవారికి ఆ డబ్బు ఇచ్చేసి, అరే బాబు నీకు 10 లక్షలు ఇస్తాను, పలానాడు చంపిరా అంటాడు. ఆ పేదవాడు 10 లక్షలతో బ్రతుకుతాను అనుకుంటాడు, ఒకరిని చంపేసి అవును వచ్చేసేస్తాడు. కానీ వాడి జీవితం అంతా నరకంలో ఉంటాడని తెలియదు. వాడు అజ్ఞాని, వాడు చదువుకోలేదు, అతనికి ఏమీ సంస్కారం తెలీదు, ఏ యొక్క కల్చర్ తనకు తెలీదు. అమాయకుడు, డబ్బు కొరకు ఆశపడ్డాడు, అంతే వెళ్ళి చంపేసేస్తున్నాడు. కానీ తనంత భయంకరమైన నరకంలో కానీ అనుభవిస్తాడని తనకు తెలిస్తే ఆ పని చేసి ఉండేవాడు కాదు. కాబట్టి ముగ్గురికి శిక్ష ఉన్నది, ముగ్గురికి విమర్శన ఉంది. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు, విమర్శను తప్పించుకోలేవు, ఎవరు తప్పించుకోలేరు. నువ్వు ప్రేరేపించినా, ఇంట్లో ఉండి ప్రేరేపించిన స్త్రీలారా, లేక డబ్బిచ్చి మనుషులను మీరు వారిని అద్దెకు తెచ్చుకొని చంపిస్తున్నటువంటి యొక్క ధనవంతులారా, అమాయకమైపోయే మాటలు విని చంపేస్తున్నటువంటి హంతకులారా, మీరు ఎవ్వరూ కూడా దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేరు. ఆయన ఆకాశం నుండి అన్ని పరిశీలన చేస్తుంటున్నాడు. దీనంతా వెనక ఎవరున్నారని చెప్పాను? లూసిఫర్ ఉన్నాడు. ఆయన చేయించినటువంటి పనులు అందుని బట్టి ఆఖరికి లూసిఫర్ ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు. అందుకనే మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్తాడు. అయితే దీని నుంచి సొల్యూషన్ లేదా? నీకు ఉన్నది, అది చెప్తున్నాను వినండి. నీవు ఒకవేళ నీ సహోదరి మీద విరోధం ఉన్నదా? నీవేదైనా బలిపీఠం మీద ఏదైనా అర్పించబోతున్నావా? దేవుడు అంటాడు, నీ బలులు నాకు అవసరం లేదు, ముందు వెళ్ళి అంతా సమాధానపడు. నువ్వు సమాధానపడిపోతే అతను అక్కడికి వెళ్తాడు, కోర్టుకు వెళ్తాడు, న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? నేను పిలుస్తాడు, తీసుకెళ్తాడు, 1 రోజు కప్పకిస్తాడు, నేను జైల్లో వేస్తాడు. చివరి వరకు కూడా చివరి కాసు చెల్లించాడు, నువ్వు జైల్లో ఉండాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? నీకు శిక్ష విధిస్తారు, కొంత జరిమానా ఫైన్ వేస్తారు, నువ్వు డబ్బు కట్టాల్సిందే, ఆ యొక్క జైల్లో మగ్గాల్సిందే. మరి ఇక్కడే నీకు ఇంత జైలు, ఇంత భయంకరమైనటువంటి యొక్క శిక్ష నీకు ఇక్కడ ఉంటే పరలోకంలో ఉన్న దేవుడు ఇవ్వడా? అందుకనే నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న మీరు అందరికీ కూడా నరహత్యకు కారణం ఎవరు? ఎందుకు నరహత్యలు జరుగుతున్నాయి? వేటి కొరకు నరహత్యలు జరుగుతున్నాయి? వాటి పర్యావసనం ఏంటి? వాడి తప్పించుకునే మార్గం ఏంటి? అందుకని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆత్మలో చాలామంది చనిపోయినారు, ఇప్పటికే చాలామంది బైబిల్ చదువుకోవడానికి ఇష్టం లేదు, వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టం లేదు. ఇది మా మతం కాదనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏముందలే చదవకపోయినంత మాత్రాన మనమేమీ తప్పు చేయటం లేదు కదా అని మరికొందరు అనుకుంటారు. అలాగా కాదు. బైబిల్ అంటే నేను సృష్టించిన నీ సృష్టికర్త, బైబిల్ అంటే నేను నిన్ను పోషిస్తున్నటువంటి నీ తండ్రి, బైబిల్ అంటే నేను కాపాడుతున్నటువంటి నీ కాపరి, బైబిల్ అంటే నేను నడిపించిన నీ నాయకుడు, బైబిల్ అంటే నీకు సమస్తములో సమస్తమైన జ్ఞానం ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థానానికి ఎదిగించేటటువంటి ఆయన ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం. కాబట్టి అర్థం చేసుకోరండి. ఆత్మలో చనిపోయినావా? ప్రభు దగ్గరికి రా. అయ్యా, నాకు ఈ ఆత్మలో చనిపోయినా, నాకు బైబిల్ చదువుకోవడానికి మనసు రావటం లేదు, ప్రార్థన చేసుకోవడానికి మనసు లేదు, మందిరానికి పోవడానికి అస్సలు మనసు లేదు, నీ మాటలు వినటానికి నాకు మనసు లేదు, నా ఆత్మ చనిపోయింది ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రభు నేను క్షమిస్తాడు. నీ శరీరము నరకములో కాలకమునిపే, అగ్నిగుండములో ఆహుతి కాకమునిపే, నీ గుండెలు బాదుకోకమునిపే, నీ వెంట్రుకలు పెరుకోకమునిపే,
ఒక్క చిటికెడి నీళ్లు కొరకై అల్లాడక మనిపై పశ్చాత్తాపడు, క్షమాపణ కోరుకో. నీ జీవితంలో నీ ఆత్మే మొట్టమొదటిగా చనిపోయింది. రెండవదిగా ఆ శైతాను నీ ఆత్మను చంపివేశాడు. రెండవదిగా నీ శరీరాన్ని చంపివేస్తాడు. శరీరము చావకమనిపై ఆత్మను బతికించుకో. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 2:1 ఏమంది? మనము మన యొక్క అపరాధముల చేత పాపముల చేత చనిపోయినప్పుడు క్రీస్తు మనల్ని బ్రతికించాడు అని అన్నాడు. క్రీస్తు ఎందుకు మనల్ని బ్రతికించగలుగుతున్నాడు? ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, లేచాడు, ఆదివారం ప్రపంచానికి సెలవు దినంగా ప్రకటించాడు, 40 దినాలు ప్రజల మధ్యలో జీవించాడు. అందరూ చూస్తుండగా యెరూషలేము దగ్గర ఉన్న ఒలివ పర్వతం నుంచి అలాగా ఆకాశానికి వెళ్ళి తిరిగి నేను వస్తాను, వచ్చేంతవరకు ఈ మాటలు అందరికీ వినిపించమన్నారు. అందుకనే నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. నేను పిచ్చోడు అనుకున్నారా? అనుకోండి. పని బాటలేదు అనుకున్నారా? అనుకోండి. ఈయనేదో పాస్టర్ అనుకుంటారా? అనుకోండి. కానీ నేను ఒక దైవ సేవకుడిని. ఒకప్పుడు కాలేజీ లెక్చరర్గా ఉండి అనేకమైన విషయాలు చూశాను, అనేకమైన విషయాలు విన్నాను, అనేక విషయాలు చదివాను. అయితే సత్యాన్ని తెలుసుకున్నాను. అందుకని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతుంటున్నాను. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఎన్నిసార్లు ప్రభుకు అవిధేయుడైపోయినావేమో, నీ ఆత్మ చనిపోయిందేమో, ప్రభు నీ ఆత్మను బతికిస్తాడు. రండి, అందుకొరకైనా నీ కొరకైనా ప్రాణం పెట్టాడు. నీ కొరకు రక్తం కార్చాడు ఆయన. శిలువ రక్తం కార్చాడు ఆయన. నా కుమారుడా, నా దగ్గరకు. నువ్వు నరహంతకుడిగా ఉన్నావు. నువ్వు నరహంతుడిగా మారడానికి కారణం శైతానుడు. అనేకులను మాటల చేత బాధ పెట్టావు నువ్వు. వాళ్ళ మానసికంగా వేదన పెట్టావు నువ్వు. అనేకులు శారీరకంగా కొట్టావు నువ్వు. శారీరకమైన బాధ పెట్టేవాడు నువ్వు. అనేకులను చంపేసావు కూడా. అన్నీ నేను చూస్తున్నాను. అయితే నీకు విమర్శ రాకమనిపే, నీవు చనిపోయి నా దగ్గరికి వచ్చి విమర్శించబడకమనిపే పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు. నేను ఇస్తాను నీకు ఆ క్షమాపణ అంటున్నాడు. కాబట్టి వస్తావా? ప్రభు దగ్గరికి వస్తావా? వస్తే ప్రభు దగ్గరికి వచ్చి విమర్శకు లోనగకుండా ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది పరలోక రాజ్యంలోకి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పరలోక తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు. నాడు నరహంతకుల గురించి మాట్లాడుతూ వచ్చాను నాయన. అలాంటి వారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. వారందరికీ తగిన మార్గాన్ని మీరు చూపిస్తున్నారు. వారి జీవితాలు మార్చండి, వారి బ్రతుకులు మార్చండి. చంపేవారు, చంపించేవారు, ప్రేరేపించేవారు, ఆస్తుల కొరకై, పేరు ప్రఖ్యాతుల కొరకై, మతాల కొరకై రకరకాలైనటువంటి రీతిలో హత్యలు జరుగుతూ ఉంటున్నాయి. ప్రభువా, ఇదంతా కూడా శైతాను శక్తిని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈ హత్యలు రకరకాలైనటువంటి సినిమాల్లో, డ్రామాల్లో అనేక విధాలుగా వాళ్ళు చూపించి ప్రేరేపిస్తూ ఉంటున్నారు. అవి కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ప్రభువా, కనికరించి దయ చూపించండి. మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా ప్రజల మీద, ప్రపంచమంతటి మీద మీ దయను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నారు. దేశంలో సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోరండి. ప్రతి ఒక్కరి మీద మీ దయ చూపించండి. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ఆ బిడ్డలందరికీ కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఎవరి కష్టాలు, బాధలు, శ్రమలు గుండా వెళుతున్నారో వారికి ఆదుకొని ఆదరించి ధైర్యపరచండి. ఎవరు ఒంటరి జీవితం జీవిస్తున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. ఎవరు దిక్కులేని అనాథులుగా ఉంటున్నారో వారికి పరామర్శించండి. ప్రభా, అందరూ మీ చేరికి అప్పచెప్పుకోండి. శ్రేష్టమైన సమయం ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ మాటలనే ప్రతి ఒక్కరికి కూడా వారే వినకుండా అనేకులకి మాటలు తెలియచేసే భారం వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాట వింటున్న మా ప్రియమైన సోదరి సోదరులందరికీ ఇలాంటి మాటలు మన దేవుడే మనకు అందిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికైనా సరే వర్తమానం మీరు షేర్ చేయండి. అది దేవుని యొక్క సేవ. ఇతరులకు చెప్పడం ద్వారా ఒక ఆత్మను రక్షిస్తావు నువ్వు, ప్రభు దగ్గరికి నడిపిస్తావు, నువ్వు వచ్చే నరకాన్ని నుంచి తప్పిస్తావు. ఆ భారము కలిగి ఒక్కరికి ఒక్కరు చాలు, కనీసం ఒక్కరు నీ స్నేహితులు అలాంటి జీవితంలో చూస్తున్న వారికి ఒక్కరికి షేర్ చేయి. వారు ఎంతో మేలు పొందుతారు. అట్టి భారం ప్రభు నీకు కూడా దయచేయను గాక. ఆమేన్.